అంత నీతే ఉంటే ఇంత సంతెందుకు అని వైసీపీ శ్రేణులే జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం కన్ను మిన్ను కానట్టుగా ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసమే అధికారం అన్నట్టుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా తానే ముఖ్యమంత్రి అన్న భ్రమలోనే గడుపుతూ క్యాడర్ని కష్టాల పాలు చేస్తున్నారన్న చర్చ వైసీపీ నేతలో జరుగుతోంది. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తుండడం పట్ల వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ముఖ్యంగా జగన్ మనం దారుణంగా ఓడిపోయాం, ఇప్పటికైనా వాస్తవంలోకి రండి అంటూ వైసీపీ నేతలు సూచనలు చేస్తున్నారు. తనని నమ్ముకున్న వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతుంటే జగన్ మాత్రం కూటమి ప్రభుత్వాన్ని మరింత రెచ్చగొడుతూ ఇంకా అరెస్ట్ చేయండి చూస్తా అంటూ సవాల్ చేస్తుండటంతో వైసీపీ నేతలు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. నిజంగా ప్రజల కోసం పోరాడే మనస్తత్వమే జగన్మోహన్ రెడ్డికి ఉంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. కానీ జగన్ మాత్రం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అప్పుడే నేను అసెంబ్లీకి వస్తా అంటూ మారం చేయడం చూసి వైసీపీ శ్రేణులే జగన్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు. కానీ జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్లే సాహసం చేయకపోవడం ఆయన పిరికితనానికి ఆయన్నే స్వయంగా బహిర్గతం చేసుకున్నట్లయింది. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పొంతనలేని వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో ఏపీ శ్రీలంకలా మారుతోందంటూ కూటమి నేతలు ప్రచారం చేశారన్న వైఎస్ జగన్ వైసీపీ హయాంలో ఏపీ అప్పులపై గ్లోబల్ ప్రచారం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్తోనూ అబద్దాలు చెప్పించారని సూపర్ 6 హామీలు ఎగ్గొట్టేందుకు ఈ ప్రచారం చేశారు అన్నారు. తెలుగుదేశం హయాంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 19% పెరిగితే వైసీపీ పాలనలో 17% మాత్రమే పెరిగాయని చెప్తూ తన 5 ఏళ్ల పాలనలో చేసిన తప్పులని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో గతంలో టీడీపీ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టిన పెద్ద పెద్ద కంపెనీలను వెళ్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అలాగని కొత్తగా చెప్పుకోదగ్గ ఒక కంపెనీ జగన్ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టలేదు. ఇందుకు కూడా చంద్రబాబే కారణమని జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. జగన్ అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునేందుకు ఏమాత్రం సంకోచించడం లేదని వైసీపీ నేతలే ప్రైవేటు సంభాషణలో చర్చించుకుంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడితే నిజాలన్నింటినీ అక్కడికక్కడ బయటపడతారన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టి మీడియా సమావేశం పెట్టి ఏకపక్షంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూస్తుంటే అసలు ఆయన పార్టీకి అధ్యక్షుడు అనే సందేహాన్ని ఏపీ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.